హాయ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈ రోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం మాట్లాడుకుంటున్నామండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు బ్రేక్ చేయకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినండి. ఎందుకంటే ఈ ఒక్క ప్రొడక్ట్ మన ఇళ్లలో మార్చుకుంటే బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, పీసీఓడి, వెయిట్ లాస్, వెయిట్ గెయిన్, అలాగే మైగ్రేన్, క్యాన్సర్, అన్ని రకాల గైనిక్ క్యాన్సర్ అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. మెయిన్ ఇప్పుడు 100% ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ డిసీజ్ అంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటి అవకాశం కూడా లేకుండా మన హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఒక్క ప్రొడక్ట్ మీరు యూజ్ చేసినట్టయితే ఇళ్లలో మీరు వాడే కుకింగ్ ఆయిల్ చేంజ్ చేసి మన వెస్టేజ్ లైట్ హౌస్ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడినట్టయితే ఖచ్చితంగా 80% మీ ఇంట్లో హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అండి ఫ్రెండ్స్. మనం వాడే కుకింగ్ ఆయిల్ ఎలాంటి ఆయిల్ వాడుతున్నాము, ఆరోగ్యం ఎంతలా కోల్పోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఓకేనా ఫ్రెండ్స్. మంచిగా ఉన్న ఆయిల్ని స్పాయిల్ చేసి మనకు అమ్ముతున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఎలా చేస్తున్నారంటే హీట్ ప్రెజర్లో కొన్ని రకములైన కెమికల్స్ని వాడి క్రూడ్ ఆయిల్ని రిఫైండ్ చేస్తున్నారు. రిఫైన్ చేసే ప్రాసెస్లో పోషకాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. న్యూట్రిషన్స్, మినరల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో బాగా హీట్ అయిన తర్వాత అందులో ఎటువంటి పోషకాలు లేనప్పుడు తర్వాత దాన్ని మార్కెట్లోకి ప్యాక్ చేసి రిఫైండ్ ఆయిల్ అని పేరు చెప్పి మనకి అమ్ముతున్నారండి ఫ్రెండ్స్. ఇందులో గమ్మత్తు విషయం ఏంటంటే మార్కెట్లో సన్ఫ్లవర్ ఆయిల్ అని అమ్ముతున్నారు కదండి. సూపర్ మార్కెట్లో వెళ్ళి కూడా మనం కొనుక్కుంటున్నాం. తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో 80% పామ్ ఆయిల్ కలుపుతారు లేదా వైట్ ఆయిల్ కలుపుతారు. ఓన్లీ 20% మాత్రమే సన్ఫ్లవర్ ఆయిల్ లేదా గ్రౌండ్ నట్ ఆయిల్ మిక్స్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు కాబట్టి ఫ్రెండ్స్. పర్సనల్గా ఆలోచించండి, అలాగే ఒక్కసారి కనుక్కోండి. మీరు 1 లీటర్ బాటిల్ గ్రౌండ్ నట్ ఆయిల్ కావాలి అంటే 3 kgs పల్లీలు ఇవ్వాలి, ఇస్తే 1 లీటర్ ఆయిల్ వస్తుంది. మరి ఇప్పుడు చూసుకుంటే రిఫైండ్ ఆయిల్ అనే పేరుతో అమ్మే వాళ్ళు అసలు సిసలు ఆయిల్ అనేది మనకి ఇవ్వడం లేదు. హార్ట్ ప్రాబ్లం వస్తున్నాయంటే ఓన్లీ రిఫైండ్ ఆయిల్ వాడడం వల్ల మాత్రమే. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు కేజీ ఆయిల్ 150 రూపీస్కి వస్తుంది. డీజిల్, పెట్రోల్ తీసిగా క్రూడ్ ఆయిల్ని మనకి కెమికల్ రిఫైండ్ ఆయిల్ చేసి ఈ రోజు మన ఇంటికి వంట నూనెగా ఇస్తున్నారు. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి, మీరు తినేది పాయిజన్తో తింటున్నారు. ఓవరాల్గా చూస్తే ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి మంచి చేసే ఆ పదార్థం అనేది కెమికల్ రిఫైన్ చేసేటప్పుడు బయటికి వెళ్ళిపోతుందండి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అని చెప్పేసి విషముతో సమానమైన అలాంటి ఒక పదార్థమే రిఫైండ్ ఆయిల్లో నిల్వ ఉంటుంది. ఇదే రిఫైండ్ ఆయిల్ చేసే పని మనం అనుకుంటాం బయట తినే ఫుడ్ మన బాడీకి ప్రాబ్లం అని. కాదండి, 20% మాత్రమే బయట తిన్న ఫుడ్ మన బాడీకి ప్రాబ్లం. అదే మనం ఇళ్లలో వాడే రిఫైండ్ ఆయిల్ వల్ల 80% హెల్త్ డ్యామేజ్ అవుతుంది. ఏ రిఫైండ్ ఆయిల్ అయితే మనం హ్యాపీగా వాడుతున్నామో అదే మనకు కొంచెం కొంచెంగా పాయిజన్ అయ్యి మనల్ని చంపేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఒకప్పుడు పూర్వకాలంలో వంటగది వైద్యశాల అనేవారు. బట్ ఈరోజు మనం వంటగదిలోనే పాయిజన్తో కుకింగ్ చేస్తున్నాం. రిఫైండ్ ఆయిల్ హీట్ ప్రాసెస్లో ఒకసారి కాదండి మల్టిపుల్ టైమ్స్ హీట్ చేయడం వలన ఆయిల్లో ఉండే న్యాచురల్ ఎలిమెంట్స్ కాస్త మారిపోయి మనకి హాని కలిగించే ట్రాన్స్ఫాట్గా మారిపోతుంది. ఈ ట్రాన్స్ఫాట్ వల్ల మనకి మన బాడీలో బ్యాడ్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరిన్ అండ్ ఇన్సులిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నీ మన బాడీలో హార్ట్ రిస్క్లో ఫామ్ అయ్యి బ్లడ్ ఫ్లో అవ్వడానికి అడ్డుపడి చెస్ట్ పెయిన్, ఊపిరి సరిగ్గా అవ్వకపోవడం, అలాగే ఫైనల్గా హార్ట్ అటాక్కి దారితీస్తుంది. ఆడవాళ్ళల్లో అయితే బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ యూట్రస్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ అంటే చాలా రకాల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి రిఫైండ్ ఆయిల్ ప్రాసెస్ వలన ఆయిల్లో వచ్చే ఇంపార్టెంట్ చేంజ్ స్మోకింగ్ పాయింట్ అంటే పొగ రావడం. ప్రతి వెజిటేబుల్ ఆయిల్లో ఒక సెకండ్ టెంపరేచర్ అనేది దగ్గర బ్రేక్ డౌన్ అయ్యి స్మోక్కి ప్రొడ్యూస్ చేస్తుందండి. ఆ టెంపరేచర్ పాయింట్ తర్వాత ఆయిల్ కెమికల్గా చేంజ్ అయ్యి డీకంపోజ్ అవుతుంది. దీనివల్ల స్మోక్తో పాటు హార్మ్ఫుల్గా తయారవుతుంది. దీనివల్ల ఫైనల్గా హార్ట్ డిసీజ్కి కారణమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆయిల్కి ఉండే సెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం సంపాదించడం కోసం రా వెజిటేబుల్ ఆయిల్ని కెమికల్స్ కలిపి హీట్ చేసి టేస్ట్, కలర్, స్మెల్ అని డేంజరస్ ఆయిల్ని మనకి ఈ రోజుల్లో మార్కెట్లో ఇస్తున్నారండి. ఇదంతా కూడా చాలా కాంప్లికేటెడ్ ఫ్రెండ్స్. మరి డాక్టర్ గారు మీకు ఎల్డిఎల్ ఎక్కువగా ఉంది అంటే రేపు మీకు డయాబెటీస్ రావచ్చు, హార్ట్కి సంబంధించి ప్రాబ్లం రావచ్చు, వెయిట్ గెయిన్ అవ్వచ్చు, అలాగే కిడ్నీకి సంబంధించి ప్రాబ్లం రావచ్చు. దీనినే మనం అధిక కొవ్వు, బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా అంటామని చెప్తూ ఉంటారు. మరి ఎక్కడికెక్కడ కొవ్వు పెరిగిపోతే ఎల్డిఎల్ శాతం బాడీలో ఎక్కువ అయినప్పుడు ఇది మీకు చాలా పెద్ద సమస్య తెచ్చిపెడుతుందండి. ఎస్ ఫ్రెండ్స్, మనం ఎలా ఆలోచిస్తాము అంటే ఓహో మొన్న ఆల్రెడీ మ్యారేజ్కి వెళ్ళాము, స్వీట్స్ ఎక్కువగా తిన్నాము, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా పెరిగింది అనుకుంటాం. ఇదంతా నిజమేనా డాక్టర్ చెప్పిందని ఎప్పుడైనా ఆలోచించారా మై డియర్ ఫ్రెండ్స్?
ఆలోచిస్తే ఫ్రెండ్స్ మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. కుకింగ్ ఆయిల్ అని మనం ఏదైతే వాడుతున్నాం కదా ఫ్రెండ్స్, బయట వాడే కుకింగ్ ఆయిల్ చాలా చాలా పెద్ద ప్రాబ్లం అనుకుంటాం, కానీ కాదండి. బయట ఫుడ్ మానేస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనుకుంటే చాలా పెద్ద పొరపాటే ఫ్రెండ్స్. ఎందుకంటే సమస్య అంతా మన వంటగదిలోనే ఉంది. అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే రిఫైండ్ ఆయిల్ సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంటున్నాము, సన్ఫ్లవర్ ఆయిల్ అంటున్నాము, గ్రౌండ్ నట్ ఆయిల్ అంటున్నాము, సీసీమీ ఆయిల్ అంటున్నాము. ఇవన్నీ కూడా ఏంటి అంటే రిఫైండ్ ఆయిల్ అని రాసి ఉంటుంది. దీన్నే ఇంకొక పేరు కూడా ఉందండి, అదేదో చెప్పమంటారా? ఏంటి అంటే స్పాయిల్డ్ ఆయిల్ అండి. మనల్ని స్పాయిల్ చేసే ఒకే ఒక ఆయిల్ రిఫైండ్ ఆయిల్ మై డియర్ ఫ్రెండ్స్. మరి రిఫైండ్ ఆయిల్ని వాడడం వల్ల మాత్రమే వాటిలో ఉండే కెమికల్స్ వలన క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది, గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, ట్యూమర్స్ అండ్ అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే కార్డియోవెస్కులర్ డిసీజ్, ఆటో ఇమ్యూనిటీ డిసీజ్, డయాబెటీస్, ఆర్థరైటిస్ ఇలాంటి ప్రాబ్లం అన్నీ కూడా వస్తూ ఉంటుంది. మరి ఏంటి మేడం ఎప్పుడు వినలేని ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నారు అంటే రిఫైండ్ ఆయిల్ వల్ల మామూలుగా ఉండదండి, అసలు మామూలుగా ఉంటుంది. మీరు బయట ఈరోజు చూసుకుంటే మాక్సిమం 90% మీరు వాడే రిఫైండ్ ఆయిల్ మానేయండి, ముందు మీరు వాడే కుకింగ్ ఆయిల్ మార్చండి, అన్ని రకాల ప్రాబ్లమ్స్ అదే కారణం అని చెప్తున్నారు. అంతే కదండి, అంతే కదా ఫ్రెండ్స్. రిఫైండ్ ఆయిల్ వల్ల కొన్ని కంట్రీల్లో క్యాన్సర్ ఎక్కువగా రావడానికి మెయిన్ రీజన్ మన రిఫైండ్ ఆయిల్సే. అలా అని ఆయిల్ లేకుండా తెల్లేం కదండి. అందులో మన ఇండియన్స్ కుకింగ్ ఆయిల్ అనేది ఎసెన్షియల్ ఐటమ్. ఆయిల్ లేని వంటలు తినడం అంటే అసాధ్యం ఫ్రెండ్స్. మరి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే ఎస్ అండి, అద్భుతమైన సొల్యూషన్ ఉంది. లైట్ హౌస్ రైస్ బ్రౌన్ ఆయిల్ మన వెస్టీజ్ వారు ప్రవేశపెట్టారు మన కోసం. మరి రైస్ బ్రౌన్ ఆయిల్లో ఏమేమి ఉంటాయో చూద్దామా అండి. బియ్యంలో ఉండే పోషకాలు ముఖ్యంగా పైపర్లో ఉంటాయండి. బియ్యంలో ఉండే మాంసకృత్తులు, బియ్యంలో ఉండే కొవ్వులు, బియ్యంలో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్లు, బియ్యంలో ఉండే పీచు పదార్థం ఇలాంటి అతి ముఖ్యమైన పోషకాలు పైపొరలో ఉంటాయండి. 1-2 పొరలో ఈ విటమిన్స్ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. లోపలి పొరలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. మన బాడీకి ఉపయోగపడే ప్రోటీన్లన్నీ తవుడుతోనే తయారు చేస్తారు. మరి 5 కేజీల తవుడిని ఆడిస్తే 1 కేజీ ఆయిల్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ రైస్ బ్రౌన్ ఆయిల్ తీసుకుంటే శక్తి 100 గ్రామ్స్ ఆయిల్లో 8.50 క్యాలరీల శక్తి ఉంటుందండి. ఇందులో విటమిన్ ఈ కూడా ఉంటుంది. 25 సాచురేటెడ్ ఈవెన్ ఫ్యాట్ ఉంటుంది. కుకింగ్ ఆయిల్ హెల్తీగా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే టేస్టీగాను ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే మన బాడీ మెటబాలిజం మెయింటైన్ చేస్తుంది. మన కుకింగ్ ఆయిల్లో చాలా హెల్తీ బెనిఫిట్స్ అయితే ఉందండి. మరి కుకింగ్ ఆయిల్లో ఫిజికల్ రిఫైండర్, ఇది ఆయిల్ని రిఫైన్ చేసి ఒక ప్రాసెస్లో యాసిడ్స్ని తొలగిస్తుంది. ఈ ప్రాసెస్ ద్వారా ఆయిల్ని మంచి గుణాలు ఉంటాయండి, అలాగే చెడు గుణాలు బయటికి పోతాయి ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వన్ F+ లోగో అంటే ఫార్టిఫైడ్ సింబల్ అని ఆహారంలో అవసరమైన మైక్రో న్యూట్రిషన్స్ను ఎక్స్టర్నల్గా యాడ్ చేయడాన్ని ఫుడ్ ఫార్టిఫికేషన్ అంటారు. మరి దీనిలో విటమిన్ ఈ, విటమిన్ D2లను ఫుడ్ ఫార్టిఫికేషన్ ద్వారా యాడ్ చేశారు. F+ లోగో ఉన్న రైస్ బ్రౌన్ ఆయిల్ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే FSSAU వారు అంటే ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ వారు ఏం చెప్పారు అంటే ఏమంటున్నారు అంటే ఎవరైనా కుకింగ్ ఆయిల్ కొనే ముందు F+ లోగో ఉందో లేదో చూసుకొని కొనండి. F+ లోగో ఉండడం వలన మన హెల్త్కి అవసరమైన న్యూట్రిషన్స్, విటమిన్స్ యాడ్ చేస్తారు కాబట్టి దీన్ని వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది అని చెప్తున్నారు. అలాగే కుకింగ్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్ను తీసివేసి మంచి కొలెస్ట్రాల్ను పెంచి హార్ట్కి ఆరోగ్యాన్ని ఇస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ శాతం ఉండడం వలన ఫ్రీ రాడికల్స్తో పోరాడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. విటమిన్ ఈ ఉండడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రైస్ బ్రౌన్ ఆయిల్కి 232 డిగ్రీల సెంటీగ్రేడ్ స్మోక్ పాయింట్ ఉంటుంది. ఎంత హీట్ చేసినా కూడా పొగ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఎంత వేట్ చేసిన ఆయిల్లో ఉండే న్యూట్రిషన్స్ లాస్ అవ్వవు, కలర్ కూడా చేంజ్ అవ్వదు అండి. మరి మన రైస్ బ్రౌన్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ పొందుతామో అది కూడా చూద్దామా అండి. మిగతా ఆయిల్తో పోలిస్తే తక్కువ పడుతుంది, చెడు కొలెస్ట్రాల్ను తొలగిస్తుంది, గుండె వ్యాధులను తొలగిస్తుంది, బరువు తగ్గడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందండి. మినిమం మన రైస్ బ్రౌన్ ఆయిల్ యూజ్ చేసినట్టయితే మంత్లీ 2 kgs ఈజీగా తగ్గుతారు. అలాగే పొగ రాదు, జిగటగా ఉండదు, క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, జుట్టు ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ D2, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్లాటీ ఆమ్లం, యాంటీ ఆక్సిడెంట్స్ అధిక పోషకాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనం వాడే రైస్ బ్రౌన్ ఆయిల్లో WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మరియు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు గుర్తించి సర్టిఫై చేసిన ఎక్స్ట్రాడినరీ ఆయిల్ అండి మన వెస్టీజ్ వారి రైస్ బ్రౌన్ ఆయిల్.
అలాగే భవిష్యత్తులో హార్ట్ ప్రాబ్లం రాకుండా ఖచ్చితంగా 100% ప్యూరిటీ గల కెమికల్స్ లేని, కల్తీ లేని వెస్టీజ్ లైట్ హౌస్ బ్రౌన్ రైస్ ఆయిల్ అండి. బయట దేశంలో ఈ ఆయిల్ని హార్ట్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా ఇండియాలోనే తయారవుతుందండి, కానీ మనమే తక్కువగా యూజ్ చేస్తాం. ప్రకృతి ఇచ్చే అద్భుతమైన ఆయిల్ అండి. మన బాడీలో ప్రతి కణాన్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎక్కువ నిలవ ఉండే ఆయిల్ అన్నమాట. ప్యూర్ తవుడు నుండి తీసిన ఆయిల్ అండి. కలర్ కూడా థిక్గా ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాత గాంచిన వంట నూనెలో మన లైట్ హౌస్ మన బ్రౌన్ ఆయిల్ ఒకటండి, రైస్ బ్రౌన్ ఆయిల్ ఒకటి. ఈ నూనెని సంపూర్ణ ఆరోగ్యానికి చక్కటి పోషకాహారంగా భావించవచ్చండి. మరి ఇది మన సిఎన్సి ఆఫర్లో కానీ తీసుకుంటే ఖచ్చితంగా మనకి ఎంఆర్పిలో చాలా తక్కువగా పడుతుందండి. ప్రజెంట్ ఇప్పుడు ఎంఆర్పిలో అయితే మనకి డిపిలో చూసుకుంటే మనకి 450 రూపీస్ 2 kgs పడుతుంది. అదే మన సిఎన్సి ఆఫర్ ప్రతి నెల కూడా తీసుకున్నట్టయితే 4 months మనకి 5th month ఫ్రీగా వస్తుంది, ఇంకా తక్కువగా వస్తుంది. పక్కాగా ప్రతి ఒక్కరు ఆయిల్ యూజ్ చేయండి. ఫస్ట్ మన ఇంట్లో మన హెల్త్ బాగా చేసుకుందామండి. మనం ఎంత వెల్తీగా ఉన్నా హెల్త్ అనేది మనకి చాలా 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 ఇంపార్టెంట్ అండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో విన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మీ ఇళ్ళల్లో వాడే కుకింగ్ కానీ మీరు చేంజ్ చేయండి. మన రైస్ బ్రౌన్ ఆయిల్ యూజ్ చేయండి. 100% మీరు హెల్తీగా ఉంటారు. ఓకే అండి, మరి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పివి లక్ష్మి మీకోసం ఇష్టంగా ఎంతో సబ్జెక్ట్ సేకరించి మీకోసం చేయడం జరిగింది. మరి దీనికోసం చాలా ఎఫర్ట్ పెట్టా. మీరందరూ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ పివి లక్ష్మి.